అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈ రోజుల్లో పెరాలసిస్ పేషెంట్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదండి. చాలా మందికి ప్రాబ్లం ఉంది ఈ పెరాలసిస్ అనేది. ఈ పెరాలసిస్ ప్రాబ్లం మన వెస్టేజ్ సప్లిమెంట్స్తో ఎలా తగ్గించవచ్చు, ఏ సప్లిమెంట్స్ వాడితే ఈ పెరాలసిస్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అనే దాని గురించి ఈరోజు చూద్దాం. లాస్ట్ వరకు వీడియోని చూడండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో టిప్స్ కూడా చెప్తాను నేను. స్క్రిప్ట్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, మీకు చాలా బాగా అర్థమవుతుంది. మరి ఈ పెరాలసిస్ కోసం వాడవలసిన సప్లిమెంట్స్, దాని వివరాల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫస్ట్ వాడవలసిన ప్రోడక్ట్ ఏంటంటే క్రిల్ ఆయిల్. ఈ క్రిల్ ఆయిల్ అనేది మన శరీరంలో ఏదైనా బ్లడ్ క్లాట్స్ ఉంటే, ఎక్కడైనా సరే శరీరం మొత్తటిలో ఎలాంటి బ్లడ్ క్లాట్స్ ఉన్నా ఈజీగా కరిగించే ఒక అద్భుతం. అలాగే బ్రెయిన్ని షార్ప్గా ఉంచుతుంది. ఇంకా చాలా మంది పెరాలసిస్ పేషెంట్లకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ క్లాట్స్ బ్రెయిన్లో కట్టడం వల్ల వస్తుంది. మరి అలాంటిది కరిగించడంలో ఈ క్రిల్ ఆయిల్ అనేది చాలా ఎక్స్పర్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇది ఒక్క బ్రెయిన్లో అనే కాదు, శరీరం మొత్తంలో ఎక్కడైనా సరే క్లాట్స్ ఉంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది హై బీపీకి కూడా వాడుకోవచ్చు మనం. మరి ఈ క్రిల్ ఆయిల్ని యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది భోజనంతో పాటు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. మరీ హెవీగా ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంది, చాలా సంవత్సరాలు అయ్యింది అంటే వాళ్ళు 3 times యూజ్ చేయాలి. 3 సార్లు అంటే రోజుకు 3 సార్లు కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది ప్రాబ్లంని బట్టి. అలాగే ఇది ఎలా యూజ్ చేయాలి అంటే భోజనంతో పాటు, అంటే సగం అన్నం కూరన్నం తిన్న తర్వాత పెరుగన్నం తింటాం కదా, కూరన్నం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ క్యాప్సూల్ వేసుకుని తర్వాత పెరుగన్నాన్ని కంటిన్యూ చేయాలి. ఇలా మిడిల్లో వేసుకోవాలన్నమాట ఈ క్యాప్సూల్. అలా వేసుకుంటే బాగా ఉపయోగపడుతుంది, చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. ఇలా 3 times కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ అండి. ఈ ఫ్లాక్స్ ఆయిల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అనమాట. మన శరీరంలో ఎక్కడైతే ఫ్యాట్ నిల్వలు ఉన్నాయో, అంటే శరీర రక్తనాళాల్లో ఫ్యాట్ ఎక్కడైతే ఉందో దాన్ని కరిగించి బ్లడ్ ఫ్లోని చక్కగా చేస్తుంది అనమాట. దీనికి మనం వాడుకోవాల్సింది 2 పూట్ల వాడుకోవాలి. భోజనం చేసిన వెంటనే వాడుకోవాలండి. ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి కంపల్సరీగా తీసుకోవాలి. ఈ క్రిల్ ఆయిల్తో పాటు ఈ ఫ్లాక్స్ ఆయిల్ని కూడా యూజ్ చేయాలి. దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, 100 రకాలుగా ఫ్లాక్స్ ఆయిల్ మనకు పనిచేస్తుంది. శతావరి ఎలా పనిచేస్తుందో మనకు ఫ్లాక్స్ ఆయిల్ కూడా అంతే బాగా పనిచేస్తుంది. ఇది 2 పూట్ల యూజ్ చేసుకోవాలి. భోజనం చేసిన వెంటనే వేసుకోవాలి. ఇది క్రిల్ ఆయిల్ భోజనంతో పాటు వేసుకుంటే, ఈ ఫ్లాక్స్ ఆయిల్ భోజనం చేసిన వెంటనే వేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి గానోడర్మా. ఈ గానోడర్మా సెల్స్ని యాక్టివ్ చేస్తుందని చెప్పాం కదా. ఏ ప్రాబ్లం అయినా సరే అది ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళి వర్క్ చేయడానికి బాగా పనిచేస్తుంది. ఈ గానోడర్మాని మరి 2 పూట్ల యూజ్ చేసుకోవాలి. భోజనం తర్వాత ఒక 1/2 hour తర్వాత వేసుకోవాలి. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. ఇది కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది అన్నమాట. మనకి బాడీలో ఒక స్కానర్ లాగా పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి LRG9. ఈ LRG9 ఇది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుందండి. గుండె పనితీరుని పెంచడంలో ఎక్స్పర్ట్గా పనిచేస్తుంది. అలాగే రక్తనాళాలు వెడల్పయ్యి బ్లడ్ ఫ్లో చక్కగా మన శరీరం అంతా జరిగేలాగా చేయటంలో ఇది ఒక నెంబర్ 1 ప్రోడక్ట్ అనమాట. ఎవ్వరూ కూడా కనిపెట్టలేకపోయారు. చాలా సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేశారంట ఈ విషయం మీద, కానీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. డాక్టర్ మురారి గారని ఆయన కనిపెట్టారు. ఎన్నో పరిశోధనలు చేసి ఈ ప్రోడక్ట్ని కనిపెట్టడం జరిగింది. వెయిన్స్ని వెడల్పు చేయటం ఇంతవరకు ఎవ్వరి వల్ల కాలేదంట. అంత అద్భుతమైన ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ కనిపెట్టినందుకు మురారి గారికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. మరి ఇక్కడ పెరాలసిస్లో ఏమవుతుంది అంటే, పెరాలసిస్ పేషెంట్లలో ఈ నరాలని కుంచుకుపోవటం అనేది జరుగుతుంది. అంటే దగ్గరగా వచ్చేసి ముడుచుకుపోయినట్లు అవ్వటం అనేది జరుగుతుంది. బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా ఉండదు. అలాంటి వారికి ఈ LRG9 ఇవ్వటం వల్ల 100% రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ పెరాలసిస్ పేషెంట్లో మనం LRG9 ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, దీనికి అబ్జెక్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కొన్ని ప్రోడక్ట్స్కి అబ్జెక్షన్స్ ఉన్నాయి. వాటిని బట్టి మనం ఎప్పుడైతే ఇస్తామో సప్లిమెంట్స్, అవి 100% మనకి రిజల్ట్ వస్తుంది.
దీని అబ్జెక్షన్ ఏంటి అంటే ఈ LRG9 అనేది గాజు గ్లాసులో మాత్రమే తీసుకోవాలి. ఎలాంటి స్టీల్ కానీ మెటల్ కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటివి వాడకూడదు. ప్రతిరోజు కూడా పరగడుపున ఉదయాన్నే మనం బ్రష్ చేయగానే ఒక గాజు గ్లాసులోకి ఈ శాషెట్ చూసారా, దీనిలో ఒక 15 ప్యాకెట్లు ఉంటాయి అన్నమాట. ఈ బాక్స్లో ఇలా ఉంటుందన్నమాట మనకి ప్యాకెట్ అనేది. ఈ ప్యాకెట్ను ఓపెన్ చేసి ఆ పౌడర్ వేసుకొని ఆ పౌడర్కి సరిపడేంత వాటర్ని అంటే 200 ml వాటర్ని ఆ గాజు గ్లాసులోకి వేసుకోవాలండి. గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలండి. ఇంకొక గాజు గ్లాసుతో తిరగొట్టుకోవాలన్నమాట. అంతే తప్ప మనం స్టీల్ కానీ ఇంకా ప్లాస్టిక్ స్పూన్లు కానీ ఇలాంటివి ఏమీ పెట్టకూడదు. ఓన్లీ గాజు గ్లాసులో మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొక అబ్జెక్షన్ ఏంటి అంటే LRG9 గురించి, ఈ స్టెంట్స్ వేసిన వాళ్ళు వాడకూడదు. ఎవరికైనా ఇదివరకే మా గుండెకి సంబంధించి హోల్స్ ఉంటాయి కదా, అవి స్టెంట్స్ వేసిన వాళ్ళు, కొలెస్ట్రాల్ పట్టిన వాళ్ళకి వేస్తారు కదా, స్టెంట్స్ వేసిన వాళ్ళు వాడకూడదు. ఇంకొకటి ఏంటి అంటే ఆస్తమా పేషెంట్లు వాడకూడదు. ఓకేనా? అలాగే స్టీల్ గ్లాసులో ప్లాస్టిక్ ఇలాంటివి ఏమి కూడా మెటల్స్ అనేది తగలకూడదు. గాజు గ్లాసులో మాత్రమే వాడుకోవాలి LRG9. అలాగే కలిపిన వెంటనే ఒక 5 to 10 minutes, 10 minutes కూడా కాదు, 10 minutes లోపే మనం ఫినిష్ చేయాలి. మనం గ్లాసులో కలిపినప్పుడు పింక్ షేడ్ వస్తుంది. ఆ పింక్ షేడ్ అనేది పోకుండానే మనం దీన్ని తాగేసేయాలన్నమాట. అలా ఉపయోగించుకోవాలి. ఒకసారి నేను డెమో కూడా చేసి చూపిస్తాను మీకు. ఇలా మనం ఈ LRG9ని వాడుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అబ్జెక్షన్స్ కూడా ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకుంటామో 100% రిజల్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇవి గుర్తుంది కదా మీకు. అలాగే యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే, అంటే పెరాలసిస్ పేషెంట్లలో యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ శరీరంలో ఎలాంటి రాడ్లైనా ఉంటే వాళ్ళు కూడా యూజ్ చేయకూడదు ఈ LRG9ని. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి మనం సప్లిమెంట్స్ ఇచ్చామంటే 100% రిజల్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి అబ్జర్వేట్ విటమిన్ B12 సబ్లింగ్వల్ స్ప్రే. ఇది యూజ్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం ఈ స్ప్రేలు రాకముందు వైటల్ కాంప్లెక్స్ అనేది యూజ్ చేయించే వాళ్ళము. ఇప్పుడు వైటల్ కాంప్లెక్స్ కూడా ఉంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫాస్ట్గా మనకి రిజల్ట్ రావాలి, నరాలు బలంగా తయారవ్వాలి. వాళ్ళకి ఏంటంటే నరాల మీదే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అంతా నరాలు యాక్టివ్గా పనిచేయాలి అంటే ఈ B12 సబ్లింగ్వల్ స్ప్రేని వాళ్ళకి మనం ఇవ్వాలి. ఇది రోజులో ఒక్కసారి మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఏ టైం అయినా పర్వాలేదు. కానీ ఇది నాలుక కింద ఒక పఫ్ లాగా ఒక్కసారి స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇది వేసుకున్న ఒక అరగంట వరకు కూడా మనం వాటర్ని తాగకూడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అరగంట వరకు వాటర్ అనేది మనం ఇవ్వకూడదు అనమాట. నాలుక కింద ఒక్కసారి స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుడ్ ప్యాచెస్. ఈ ఫుడ్ ప్యాచెస్ని కంపల్సరీ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. వీలైతే మనం సప్లిమెంట్స్ ఇచ్చిన రోజు నుంచే స్టార్ట్ చేయాలి. లేదంటే ముందు ఈ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ వేయించిన తర్వాత మనం సప్లిమెంట్స్ స్టార్ట్ చేయాలి. ఈ ఫుడ్ ప్యాచెస్ ఎలా పనిచేస్తుంది అంటే లోపల ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ కూడా లాగేసుకోవటంలో ఇది బాగా వర్క్ చేస్తుంది. నైట్ టైం మనం పడుకున్నప్పుడు మన శరీరం అనేది మెలుకుతూ ఉంటుందంట. మరి బ్లడ్ సర్క్యులేషన్ మనం పడుకున్నప్పుడే బాగా జరుగుతుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ జరిగేటప్పుడు ఈ ఫుడ్ ప్యాచెస్ని మనం నైట్ టైము శుభ్రంగా అరికాళ్ళు అనేది కడిగి పొడిగా తుడుచుకున్న తర్వాత కాలికి అంటించుకుంటాం. స్టిక్కర్స్ ఉంటాయి దీనిలో. ఈ స్టిక్కర్ని అంటించేయాలి. అంటించేసి పడుకొని పొద్దున వరకు కూడా తడపటం తీసేయటం లాంటివి చేయకూడదు. ఉదయాన్నే రిమూవ్ చేయాలి. అప్పుడు మనకు తెలుస్తుంది మన బాడీలో ఎన్ని టాక్సిన్స్ ఉన్నాయి, ఇన్ని రోజుల నుంచి ఎంత టాక్సిసిటీ అనేది మన బాడీలో పేరుకుపోయింది అనేది మనకు అర్థమవుతుంది. అంత బాగా వర్క్ చేస్తుంది అనమాట. మన శరీరంలో ఉన్న మొత్తం ఆర్గాన్స్లో ఉండే మొత్తం టాక్సిన్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేస్తుంది. ఈ ఫుడ్ ప్యాచెస్ ఏంటంటే 2 daysకి ఒకసారి అయినా వేసుకోవచ్చు, లేకపోతే 3 daysకి ఒకసారి అయినా వేయచ్చు. ఈ ప్యాచ్ అనేది మనం వేసినప్పుడు వైట్గా ఉంటుంది కదా, అలా వైట్గా వచ్చేంత వరకు కూడా వేయాలి. ఖచ్చితంగా వేయాల్సిందే. ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది ఒక 3 బాక్సులు అలా 3 నుంచి 4 బాక్సులు కూడా పడతాయి మనకి. ఆ తెల్లగా వైట్గా రావడానికి, ఆ టాక్సిన్స్ అన్ని పోవడానికి. ఇది మనం
మన సప్లిమెంట్స్తో పాటు ఖచ్చితంగా సజెస్ట్ చేయాలి. ఇందాక చెప్పాం కదా B12 సబ్లింగ్వన్ స్ప్రే, దాంతోపాటు వైటల్ కాంప్లెక్స్ వాడుకుంటా అన్నా పర్వాలేదు, అది కూడా వాడుకోవచ్చు. అది వాడే వాళ్ళైతే 2 టైమ్స్, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వైటల్ కాంప్లెక్స్ అనేది తిన్న తర్వాత ఒక ½ an hour తర్వాత యూజ్ చేయాలి. ఈ ఫుడ్ ప్యాచెస్ మాత్రం నైట్ పూట మాత్రమే అరికాళ్ళకి కరెక్ట్గా అరికాళ్ళకి అతికించుకోవాలి. శుభ్రంగా కాళ్ళు కడుక్కుని తుడిచేసిన తర్వాత అతికించాలి. ఇలా తెల్లగా వచ్చేంత వరకు వేసుకోవాలండి. ఇలా మనం పారాలసిస్ పేషెంట్లకి ఈ సప్లిమెంట్స్ ఇవ్వటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. 6 months అనేది ఖచ్చితంగా వాడుకోవాలి. ఇంకా కొంతమందికి రిజల్ట్ రాకపోతే మనం ఇంకా Q10 కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. కోఎంజైమ్ Q10 కూడా యాడ్ చేసుకోవాలి. మరి ఇలా వెస్టేజ్ సప్లిమెంట్స్ యూజ్ చేసుకొని పారాలసిస్ అనే ప్రాబ్లంని సమూలంగా మనం తగ్గించుకోవచ్చు. ఇలా ఈ సప్లిమెంట్స్ వాడుకొని మంచి రిజల్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ సప్లిమెంట్సే కాదు, సప్లిమెంట్స్ వివరాలే కాదు, బిజినెస్ కూడా ఎవరైనా సరే చెయ్యాలి అనుకుంటే పెట్టుబడి లేని వ్యాపారం, ₹1 కూడా పెట్టుబడి లేకుండా మన ఖాళీ టైంని అలాగే మన నోటి మాటని పెట్టుబడి పెట్టి చేసుకునే ఒక అతిపెద్ద వ్యాపారం. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే యూట్యూబ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. పూర్తి వివరాలు అనేది తెలుసుకోవచ్చు. మనం చేస్తున్న పనితో పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా సైడ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. అది ₹2 కాదు, లక్షలు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. పూర్తి వివరాలు అనేది మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.